కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మాజీ సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. సుమారు 3 గంటలకు పైగా ఇద్దరి మధ్య చర్చలు సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సుమారు 45 నిమిషాల పాటు హరీష్ రావు విచారణ కొనసాగింది. కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంగా విచారణ పూర్తయిన వెంటనే మాజీ సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్లారు హరీష్ రావు. అయితే ఇద్దరి మధ్య భేటీ అయితే కొనసాగుతోంది. 3 గంటలుగా ఇద్దరి మధ్య చర్చ నడుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిశాక నేరుగా మాజీ సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్లారు హరీష్ రావు. సుమారు 3 గంటలుగా కేసీఆర్ హరీష్ రావు మధ్య సమావేశం జరుగుతోంది. ఇవాళ ఉదయం పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హరీష్ హాజరయ్యారు. కాళేశ్వరం కమిషన్ విచారణ తీరుపై చర్చిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిశాక నేరుగా మాజీ సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్లారు హరీష్ రావు. సుమారు 3 గంటలుగా కేసీఆర్ హరీష్ రావు మధ్య సమావేశం జరుగుతోంది. ఇవాళ ఉదయం పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హరీష్ హాజరయ్యారు. కాళేశ్వరం కమిషన్ విచారణ తీరుపై ప్రస్తుతం చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావుల మధ్య సుదీర్ఘంగా చర్చ అయితే కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఫామ్ హౌస్ కు వచ్చినటువంటి హరీష్ రావు ఇప్పటి వరకు దాదాపు 2.5 గంటలు అవుతుంది. ఇంకా సుదీర్ఘంగా అయితే కాళేశ్వరం కమిషన్ విచారణ పైన ఇద్దరైతే చర్చిస్తా ఉన్నారు. దాదాపు హరీష్ రావు ఈ రోజు విచారణకు 40 నిమిషాల పాటు ఎదుర్కొన్నారు. 40 నిమిషాల పాటు కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో అతన్ని హరీష్ రావు విచారణ అయితే కొనసాగింది. అయితే విచారణలో జరిగినటువంటి తీరుతెన్నులను అయితే మొత్తం మాజీ సీఎం కేసీఆర్ కి హరీష్ రావు వివరించారు. అసలు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో దాదాపు 20 ప్రశ్నలు 40 నిమిషాల వ్యవధిలో 20 రకాల ప్రశ్నలు హరీష్ రావును పీసీ ఘోష్ కమిషన్ వేయడం జరిగింది. ఆ ప్రశ్నలకు హరీష్ రావు ఏమేమి సమాధానాలు చెప్పనన్నదన్న ప్రతి దాని విషయంపై క్లుప్తంగా అయితే ఇద్దరు నేతలు చర్చిస్తా ఉన్నారు. అయితే ప్రధానంగా అసలు ప్రాజెక్టు స్థలం తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చాల్సి వచ్చిందో అన్న విషయాన్ని పదే పదే కమిషన్ సభ్యులు అడిగారన్న విషయాన్ని కేసీఆర్ కి చెప్పారు. అయితే ఇదే ప్రశ్నను ఎక్కువగా అడిగారన్న విషయాన్ని హరీష్ రావు అయితే కేసీఆర్ కు చెప్పడం జరిగింది. దీనిపై తెలంగాణ మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య 5-6 సార్లు భేటీ జరిగిందని, ఆ భేటీలో ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతోనే స్థలం మార్పు చేయాల్సి వచ్చిందన్న విషయాన్ని కూడా కాళేశ్వరం కమిషన్ తో చెప్పినట్టు హరీష్ రావు కేసీఆర్ కు వివరించడం జరిగింది. అదే విధంగా ఎల్లుండి వాస్తవానికి ఈ నెల 5నే మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సిందే, కానీ కొన్ని కారణాల వల్ల తను 11వ తారీఖు విచారణకు వస్తానని చెప్పి కాళేశ్వరం కమిషన్ కి చెప్పడం జరిగింది. అటువంటి నేపథ్యంలో 11వ తారీఖు సీఎం కేసీఆర్ వెళ్తే కమిషన్ నుంచి వచ్చే ఉత్పన్నమయ్యేటువంటి ప్రశ్నలు అన్న దానిపై ఇద్దరు చర్చిస్తున్నారు. ఒకవేళ ఉత్పన్నమయ్యే ప్రశ్నలు, వాటికి చెప్పాల్సినటువంటి సమాధానాలు ఏంటి, అసలు కమిషన్ ఎందుకు పదే పదే ఆ ప్రాజెక్టు స్థల మార్పు విషయానికి గురించి అడుగుతుందన్న విషయంపై కూడా ఇద్దరు నేతలు అయితే చర్చిస్తున్నారు. సుదీర్ఘంగా ప్రతి ఒక్క అంశాన్ని కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకు కాళేశ్వరం కమిషన్ ఏం ప్రశ్న అడిగింది, హరీష్ రావు ఏం సమాధానం చెప్పారు, ఒక్కొక్క ప్రశ్నపై ప్రతి అంశాన్ని మాత్రం ఇద్దరు నేతలు క్లుప్తంగా అయితే చర్చిస్తున్నారు. స్వాతి,
శ్రీనివాస్, ఇంకా ఎంతసేపు ఇరువురి మధ్య భేటీ కొనసాగే అవకాశం కనిపిస్తోంది? ఇంకా ఎవరెవరున్నారు అక్కడ? మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి, అదే విధంగా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఇద్దరు కూడా ఫామ్ హౌస్ లోకి వెళ్లారు. కానీ వారు ఫామ్ హౌస్ లోపల ఉన్నటువంటి కేసీఆర్ నివాసం ఏదైతే ఉందో నివాసం బయట వేచి చూస్తున్నారు. కానీ హరీష్ రావు, కేసీఆర్ మాత్రం వీటిపైన చర్చిస్తూ ఉన్నారు. దాదాపు ఇంకో అరగంట లోపు అయితే సమయం పడుతుందని చెప్పి మాత్రం సమాచారం అందుతుంది. సుదీర్ఘంగా చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో, అదే విధంగా ఎల్లుండి కేసీఆర్ విచారణకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఆ కమిషన్ నుంచి వచ్చేటువంటి సమస్యలు, కేసీఆర్ చెప్పాల్సినటువంటి సమాధానాలు, వీటిపైన ఎక్కువగా చర్చిస్తున్నారు. అదే విధంగా ఈ రోజు కాళేశ్వరం అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలకు సంబంధించి హరీష్ రావు చెప్పినట్టు సమాధానాలు, అదే విధంగా ఎల్లుండి కేసీఆర్ కూడా విచారణకు హాజరవుతారా లేదా లేఖ రాస్తారా అన్న దానిపై కూడా ఇద్దరైతే చర్చిస్తున్నట్టయితే తెలుస్తుంది. సారీ శ్రీనివాస్, అంటే స్థలం మార్పిడి కోసమే ఎక్కువగా చర్చ నడుస్తోంది అనుకోవాలా? అంటే దాంతో పాటు మిగతా అంశాలన్నీ కూడా, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమైందో, శంకుస్థాపన జరిగినప్పటి నుంచి కాళేశ్వరం లో ఉన్నటువంటి పిల్లర్లు కుంగే వరకు ఈ ఎపిసోడ్ అంతా కూడా దాదాపు హరీష్ రావును 40 నిమిషాల పాటు క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది కాళేశ్వరం కమిషన్. ఈ 40 నిమిషాల పాటు చేసినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ లో దాదాపు 20 ప్రశ్నలు కాళేశ్వరం కమిషన్ హరీష్ రావుకు సంధించింది. ఈ 20 ప్రశ్నల్లో ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ పదే ప్రస్తావించినటువంటి అంశం ఏంటిదంటే, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు స్థలం మార్పు చేయడానికి గల కారణాలు ఏంటన్న దానిపైన ఎక్కువగా ఫోకస్ చేసింది. ఎక్కువగా హరీష్ రావును ప్రశ్నలు అడిగింది. అయితే అసలు ఎందుకు కాళేశ్వరం కమిషన్ ఈ ప్రశ్నలు ఎక్కువ సార్లు అడిగిందన్న దానిపై మాత్రం ఇద్దరు చర్చించారు. అదే విధంగా అప్పుడు మహారాష్ట్ర సీఎం, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ప్రారంభంలో ఉన్నప్పుడు మహారాష్ట్ర సీఎం గా ఫడ్నవీస్ ఉన్నారు. అయితే ఫడ్నవీస్ తో మహారాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా మాట్లాడారు ఈ ప్రాజెక్టు గురించి. కానీ అక్కడ ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో స్థలం మార్పు చేయాల్సి వచ్చిందన్న విషయాన్ని హరీష్ రావు కమిషన్ కు వివరించారు. ఇదే విషయాన్ని ఇటు కేసీఆర్ తో కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు మిగతా ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలు కమిషన్ ఎందుకు అడగాల్సి వచ్చిందన్న దానిపై కూడా ఇద్దరు నేతలు అయితే చర్చిస్తున్నారు. స్వాతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.